అందరికీ నమస్తే అండి. నిజంగా కొన్ని వీడియోలు చూసినప్పుడు ఖచ్చితంగా నవ్వొచ్చుద్దండి. ముఖ్యంగా సాక్షిలో అయితే రాత్రి డిబేట్ ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా. జూపూడి ప్రభాకర్ అండి, జగన్మోహన్ రెడ్డి ఎంత కాదు అంత కాదు ఇంకెంతో, అసలు మనిషి కాదు మానవ రూపంలో ఉన్న దేవుడు, అసలు రాత్రులు నిద్రపోడు, తెలిగేసే ఉంటాడు, అలా ఆలోచిస్తూ ఉంటాడు ప్రజల సొమ్ము ఎలా దోచేయాలా అని చెప్పేసి అని. ఇక మామూలు బదిని కాదు, ఒకానొక సందర్భంలో అయితే గొల్లుని ఏడ్చేసాడు కూడా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఈ కామెడీ బిట్ చూడండి, ఒకసారి వినిపిస్తా. సౌండ్ అమ్మా. దా అత్తుకొని పుల్లు సారి వాసన వస్తుంది, రసిక కారుతో ఉంది. ఇలా ముద్దు పెట్టాడు సార్. నేను ఏంటి ఎవరు పెడుతున్నావు అని అన్నాను సార్. నన్ను నెట్టే అత్తుకొని పుల్లు సారి తల్లిని చెల్లిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి. మనం చెప్పుకోవాల్సిన లేదు. షర్మిలాని విజయమ్మని అడిగితే అద్భుతంగా చెప్తారు. ఎవరినో రసిక ఆడుతుంది పుల్లు సార్ అవన్నీ కూడా. అయినా సరే వెళ్ళి కౌగులించేసుకున్నాడు, వాటేసుకున్నాడు. వరడమ్మ భజన. తల్లిని చెల్లిని సోలనేడు దారంట పోయి చూస్తారా, వెళ్ళి ముద్దెట్టుకున్నాడా? ఇంకా ఎన్నన్నా చెప్తారు కానివ్వండి, మీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ టైం పక్క. అయితే సాక్షిలో ఒక వార్త అండి, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి కారు ఇచ్చేసారో దానికి సంబంధించింది. ఎంత విచిత్రంగా రాసుకొచ్చారో చూడండి ఒకసారి. ఇదిగోండి, ప్రజల వద్దకు వెళ్లకుండా జగన్ను అడ్డుకునే కుట్ర, మాజీ సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్రమ జప్తు, వైఎస్ జగన్ భద్రతపై కూటమి సర్కారు మరో కుతంత్రం, ఉద్దేశపూర్వకంగా డొక్కు వాహనాన్ని సమకూర్చిన ప్రభుత్వం, న్యాయస్థానం అనుమతితో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసిన వైఎస్ఆర్సీపీ, ఆ వాహనాన్ని జప్తు చేసిన బాబు సర్కార్. ఎక్కడైనా సరే సింగయ్య గురించి ఎక్కడైనా ఒక్క లైన్ రాశారండి వీళ్ళు. ఎక్కడా కూడా సింగయ్య గురించి మాట్లాడట్లా. సింగయ్య అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త చనిపోయాడు, ఆ ప్రస్తావన ఎక్కడా తీసుకురావట్లా. వాహనాన్ని జప్తు చేశారు ప్రజల వద్దకి వెళ్ళకుండా. ఈ కారు వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు కదా, అదొక యాక్సిడెంట్ కదా. చనిపోయినప్పుడు కారుని సీజ్ చేయకుండా ఎలా ఉంటారండి? మీకు అసలు బుర్ర ఏమన్నా పని చేస్తుందా? ఏంది రోతరాతలు? మీరేమో ఈ పేపర్లో రోతరాతలు రాయడం, వాళ్ళేమో డిబేట్లో కూర్చొని ఏడిచేయడం, గగ్గోలు పెట్టేయడం. ఆడేమో కేఎస్ ప్రసాద్ ఏమో ఆ కారు బరువు వచ్చేసి 600 టన్నులు అంటాడు, 690 టన్నులు. ఇంకా మామూలు భజన కాదు అది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో, ఏం చెప్పాలనుకుంటున్నారో ఇవాళకి కూడా మాకు అర్థం కాదు. ఎక్కడెక్కడైనా సరే సింగయ్య ప్రస్తావన తీసుకొచ్చారండి, ఎక్కడా రాయలా. సింగయ్య ప్రస్తావన అనేది అసలు లేదు అక్కడ. మీరు గుద్దేసి సైలెంట్గా 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేసి వచ్చేస్తారా? పైగా ఇక్కడికి వచ్చి అప్పాబాయ కౌర్లా జగన్మోహన్ రెడ్డి వాహనం సీజ్ చేస్తారా? ఇప్పుడు ఎలా ప్రజల్లోకి వెళ్తారని ఒకడు ఏడ్చేయడు. ఎంత దారుణంగా ఎవరన్నా మాట్లాడతారండి? ఒకడికి మైండ్ సరిగా పనిచేయదు, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. నేను ఒక వీడియోలో కూడా వినిపించా, మళ్ళీ వినిపిస్తాను మీకు. నేను ఇక్కడ చూపించాను కానీ ఇక్కడ వినిపిస్తా. ఇది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒక్క నిమిషం ఉండండి. ఈ వీడియో వినండి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం ఇచ్చింది వారట్లే, ఆయన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఆయన తీసుకెళ్లిపోతారంటే చాలా చాలా లోతైన అంశం ఇది. అంటే దాని అర్థం ఏంటి? ప్రెసెంట్ బుల్లెట్ ప్రూఫ్ రాత్రి ఇలా చిటికేస్తే రాదు అది. ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు బిల్డ్. అవును, అది కూడా లేకుండా చేస్తున్నారా? 690 టన్నులు వెయిట్ లేదు. 690 టన్నులు వెయిట్ అంట. కేజీలకి టన్నులకి కారు ఎంత వెయిట్ ఉంటుంది, అందులో మనుషులు ఎక్కితే ఎంత వెయిట్ ఉంటుంది అని కనీస అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి ఏది పడితే అది అడదడ్డంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు విశ్లేషకులు. మరి తాగి మాట్లాడాడు, తాక్కుంటా మాట్లాడాడు, ఒక పాయింట్ పైన సరిగా 2 నిమిషాల పాటు విశ్లేషణ చేయలేని వ్యక్తులను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి 690 టన్నులే, కేజీలు కూడా కాదు టన్నులు. నీకు 10 టైర్ కానీ 12 టైర్ కానీ లోడ్ బండి కూడా 100 టన్ను దాటదు, మహా అయితే ఒక 40-50 టన్ను ఈడిసి తన్నితే. లోడ్ బండి, ఎంటీ బండి కాదు, లోడ్ బండి. సిగ్గుపడాను కొద్దిగా. పాసింగ్ అయితే 10 టైర్కి 17 టన్నులు లేదు, పక్కన పెట్టేసేయండి. చెప్తున్న ఉదాహరణకి
ఎంత ఉంటుందండి? మహా అయితే 3.5 టన్ను 4 టన్ను, ఎక్కువ అంటే 4.5 టన్నులు ఉంటుంది అంతేనా? అంటే 4,500 కేజీలు బరువు ఉంటుంది కారు, అంటే అంత మించి ఎక్కువ ఉండదు. చెప్పేసి 690 టన్నులు, ఒక 1000 టన్ను ఉంటుందని చెప్పపోయావా? పైగా ఈశ్వర్ గారు ఏమని మాట్లాడతాడంటే, ప్రభుత్వం జారీ చేసిన కారు ఏదైతే ఉందో ఆ కారు అంట మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతే డోర్లు ఓపెన్ అవ్వంట. జగన్మోహన్ రెడ్డి ఊపిరాడకి చచ్చిపోతాడంట అందులో. ఏమండి ఈ రోత రాతలకి, మీరు చేసే రోత డిబేట్లకి, అక్కడ జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా అండి అసలు? ఒక వ్యక్తిని చంపేసింది కాకుండా మీరు ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడతారా? కారు సీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పైన కుట్ర పన్నారా? జగన్మోహన్ రెడ్డికి ప్రాణానికి ఆపద వచ్చేసిందా? అసలు కనీసం మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి కదండి. మనం అంటే వినే గురువులు ఉండాలి. మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా మన కార్యకర్తలు బ్రహ్మాండంగా వింటారో, వాళ్ళకి బొరకాయ ఉంటుంది, వాళ్ళకి గుడ్డి దిశలో పడినట్టే. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు. ఊరికే వీళ్ళు ఏదైనా ఒక వాట్సాప్లో కానీ ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే అదే కంటెంట్ని రిపీటెడ్గా ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని అక్కడ ఇక్కడ పోస్ట్ చేసుకుంటా, ఒకవేళ ఎవడైనా వీడియోలు మాట్లాడేవాడు ఉంటే కనుక మా బాతుగుడ్డుగోళ్ళగా, ఆ బాతుగుడ్లో ఉన్నాడు కదా, ఆడు ఒకటే కంటెంట్, ఈశ్వర్ గారు ఒకటే కంటెంట్, ఇంకా పేటీఎం బ్యాచ్ అంతా ఒకటే కంటెంట్, దాన్నే రుద్దుతూ ఉంటారన్నమాట. యోగాంధ్ర అనే కార్యక్రమం ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో మొట్టమొదట ఫేకు అన్నారు, అది రియల్ కాదని అన్నారు. తర్వాత ఏ వీడియో అన్నారు. అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా సింగయ్య చనిపోయాడు, కారు ప్రమాదంలో చనిపోయాడు అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని ఒక కొత్త డ్రామాని తీసుకొచ్చారు. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, దాన్ని పక్కకి కట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తున్నాను ఒకడు, ఏడ్చేస్తాడు ఇంకొకడు. కనీసం మీకు తిరుగుతూనే ఉండాలిగా, మనం ఎందుకు రాస్తున్నాం అనేది ఏం రాసుకొచ్చారు అసలు? ఇవి ఇక్కడ చూడండి, ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే కుట్ర, వైఎస్ జగన్ పట్ల వెలువెలుతున్న విశేష ప్రజాదరణను తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం ఈ కుతంత్రాలు పన్నుతుంది. ఆయన ఎంతో విస్తృతంగా పర్యటిస్తే తమ ప్రభుత్వ వైఫల్యాలు అంతగా వెలుగులోకి వస్తాయని టీడీపీ పెద్దల భయం. బొక్కేం కదా, నేను తలతోకేమైనా ఉందా నీకు అసలు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉన్నాడని చెప్పేసి ఏపీలో ఎప్పుడో దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అదృష్టవశాత్తు. నార్మల్గా ఎవరైనా చనిపోతే అయ్యే పాపం అంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి అమ్మ శబాష్ ఒకటి దొరికెళ్ళే అనుకుంటాడు. అలా ఎవరైనా వైసీపీ కార్యకర్త ఎవరైనా చనిపోతే ఆ మరణాన్ని ప్రభుత్వానికి ఆపాదించేసి ఒక శవయాత్ర, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ అంటే అదొక ప్రయత్నం అన్నమాట. పరామర్శ పేరుతో ఏపీలోకి అడుగు పెడతారు, లేకపోతే బెంగళూరే కదా. అవునా? ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి శవం లేకుండా ఎప్పుడు బయటకు వచ్చాడు? మన గుంటూరు మిర్చియాడికి వెళ్ళాడు కదండి, తర్వాత ఇంకో పర్యటన ఏదో చేశాడు కదంటే మెయిన్ రీజన్ శవయాత్ర కోసం వచ్చిన వ్యక్తే. అంతకుముందు కూడా ఎవరో చనిపోతే పరామర్శ పేరుతో వచ్చినోడే. మెయిన్ టార్గెట్ మనకు శవం. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అడుగు బయటకు పెట్టాలంటే ఇక్కడ ఏపీలో ఏదో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడో ఒకడు పోతేనే కానీ అక్కడి నుంచి అడుగు బయటపడదు. సంకేతాలు అన్నమాట. మన పాత సినిమాలో చూస్తూ ఉంటాం కదా, మీకు చూడండి దెయ్యాలు భూతాలు లాంటి సినిమాలని ఇక్కడ ఏదైనా జరిగితే అక్కడ ఒక టక్ మనకలు దొరుకుతాడు. చూసారా మీరే? ఒక ప్రాంతంలో ఏదైనా జరిగిందనుకోండి సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, మాంత్రికులు గట్టా ఉంటారు, పూజలు చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఏదో హీరోకో హీరోయిన్కో లేదంటే ఆ సంబంధిత బంధువులకో ఏదో జరిగితే ఈ టక్ మనకలు దొరుకుతాడు. అలాగా ఇక్కడ ఏమైనా చచ్చిపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి తెలిసిపోద్ది, అక్కడ టక్ మనకలు దొరుకుతాడు. ఓకే రైట్, శవం దొరికింది, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, శవయాత్ర చేయాలి. లేకపోతే మనం వెళ్ళిన పర్యటన సంవత్సరం క్రితం చచ్చిపోయిన వ్యక్తి పర్యటన అండి అది. సంవత్సరం క్రితం చచ్చిపోతే మన పరామర్శకి వెళ్తాడు, ఎవడన్నా బుద్ధి ఉన్నాడు వెళ్తాడండి? సంవత్సరం క్రితం చచ్చిపోయిన వ్యక్తికి మన పరామర్శకి వెళ్ళి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ వెళ్తూ ఒక ఇద్దరిని చంపేశారు. సరే, ప్రమాదవశాత్తు చచ్చిపోయారే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనుకుంటాం. మరి ఆ చనిపోయిన రెండో కార్యకర్త ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తే కదా, జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో వచ్చిన వ్యక్తే కదా, జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిన వ్యక్తే కదా. మరి అలా కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే మరి హార్ట్ అటాక్ వచ్చిందా, తొక్కేసలాట జరిగిందా, లేదంటే ఎవడన్నా కొట్టాడా, లేదంటే గుండెల మీద గుద్దారా, ఇంకోటి ఏం జరిగిందో తెలియదు, చనిపోయాడు. దాన్ని ఏమి మేము జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆపాదించట్లేదు, చనిపోయిన మాట వాస్తవం. ఏం చేయాలండి? నువ్వు సింగయ్య కుటుంబానికి 10 లక్షలు ఇచ్చావు, బాగానే ఉంది. మరి ఆ కార్యకర్త ఏ పాపం చేసాడండి? మరి అతనికి కూడా ఎంతో కొంత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలిగా, ఆ కుటుంబానికి అండగా నిలబడాలిగా. మీరు మీ జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తే కదా, నీ కోసం వచ్చిన వ్యక్తే కదా.
అంటే నువ్వు ఒక పరామర్శకు వెళ్తే ఇద్దరినో ముగ్గురినో చంపేయాలా? మళ్ళీ ఇవి కూడా మనం డైరీలో రాసుకుని అమ్మయ్య 2 శవాలు దొరికినాయి కాబట్టి మళ్ళీ మనం పరామర్శ పేరుతో వెళ్ళొచ్చు, పలానా డేట్ ఫిక్స్ చేయండి, పలానా డేట్ ఫిక్స్ చేయండి. ఎప్పుడు ఏదైనా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తలపెట్టిందంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు చచ్చిపోయారు కదా లిస్టు మనకి బ్యాక్ ఎండ్లో అన్నమాట రెడీగా ఉండనమాట. డేటా దాచిపెట్టుకుంటాం కదా మనం, అలాగా శవాలు తీసి దాచిపెట్టుకుంటాడు మనవాడు. మళ్ళీ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసింది, ప్రజలు మంచి పేరు వస్తుందని కానీ రైట్ అమ్మా మన వాళ్ళందరూ రెడీగా ఉండండి, అప్పుడు ఎప్పుడు పలానా చచ్చిపోయాడు కదా ఇప్పుడు మనం పరామర్శకు వెళ్దాం. మీరు పరామర్శించే తీరి విధానం ఇదే. పైగా ఇక్కడట ప్రజా ఆదరణ బొక్కేం కదా, చాలా రాసుకొచ్చారు పెద్ద పెద్ద మాటలు. నీకు బయటపడిన భద్రతా వైఫల్యాలంట. Z+ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరిత అబ్బో చాలా రాసుకొచ్చారు. కుట్రపూరిత వైఖరి ప్రదర్శిస్తుంది. ఎందుకు వచ్చినాయి అన్ని సులువు మాటలు కాదు. ఒకవేళ నిజంగా భద్రతా లోపం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగాలి, అవునా? జగన్మోహన్ రెడ్డికి జరగకుండా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి కార్యకర్తలకు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి భద్రత బాగానే ఉంది కదా. కానీ తొక్కేసి ఆకుంటే వెళ్ళిపోయింది కాకుండా భద్రత లోపం అంటే ఎట్టగండి. ఇప్పుడు నువ్వు ఆ పర్యటనకి వెళ్ళకుండా ఉంటే ఇంత రచ్చలేనే లేదు కదా. మీ 2 కార్యకర్తలు చచ్చిపోకుండా ఉందరు కదా. ఎందుకు చచ్చిపోయారు? నీ వాళ్ళే. దానికి కారణం ఎవర్రా అంటే మీరే. అన్నీ మూసుకున్న బెంగళూరు కొంపలో కూర్చొని ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదు, 2 సచివులు కాదు, మనం ఇంతలా గుడ్డలు దించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఏపీకి వచ్చాడు, ఒక శవయాత్ర ప్రారంభించాడు, అంటే పరామర్శకు వెళ్ళాడు. వెళ్తూ 2 చంపేశాడు. చంపేసింది కాకుండా దాన్ని కవర్ చేయడానికి 10 లక్షలు ఇచ్చి నోరు కట్టేయించేసాడు. పోలీసులకు తప్పుడు సమాచారంతో ఒక వ్యక్తిని చూపించేశారు, ఒక కార్ నెంబర్ ఇచ్చేసారు, అయిపోయింది అక్కడితో క్లోజ్. అదొక తప్పుడు ప్రచారం, అదొక తప్పుడు సమాచారం. అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత రకరకాల డ్రామాలు. మొన్న రాత్రి సాక్షి డిబేట్లు ఏమని చెప్పుకొచ్చారంటే ఆ కారుమూరి వెంకటరెడ్డి గారు ఆ ఈశ్వర్ గారు ఇద్దరు కూర్చొని లేదు అసలు అంబులెన్స్లోకి ఎక్కించేంత వరకు కూడా సింగయ్య చెంగుమని గెంతులేసి కూడా బ్రేక్ డ్యాన్స్ వేసి కూడా ఇలాగా అంబులెన్స్లోకి ఎక్కగానే చచ్చిపోయాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంబులెన్స్లో ఉన్నది ఎవరు అంటే వైసీపీ నాయకులే. అంబులెన్స్ కూడా వెళ్ళింది ఎవరో మళ్ళీ వైసీపీకి నాయకులే. చెప్పింది ఎవరో స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారు? లేదు అప్పటి వరకు హుషారుగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నారు, డ్యాన్సులు వేసాడు, ఎరగ తీసేసాడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలో ఒక మాట మీద నిలబడడం చేత కాదు. కాసేపు అంటారు, కాసేపు గుద్దలేదంటారు, కాసేపు గుద్దేశారంటారు, కాసేపు చచ్చిపోలేదంటారు, కాసేపు బ్రహ్మాండంగా ఉన్నారు, కాసేపు డాన్సులు వేసారు, కాసేపు ఎగిరాడు, గాలి అలా ఎగురుకుంటా స్పైడర్ మ్యాన్ ఇలా వెళ్ళిపోతున్నాడా సింగయ్య. మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలరా మనం మాట్లాడితే రాయడానికైనా సరే. మీ గురించి నేను చెప్పి మాట్లాడిన టైం పోకున్నది.